Hello guys, welcome to Cine Vocals. Here is the non-spoiler review of the movie Devil, the British Secret Agent. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే పర్లేదు, ఇట్ వాస్ గుడ్, ఓకే చూడొచ్చు అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో ఇన్డెప్త్ రివ్యూలో వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ విషయానికి వస్తే బ్రిటిష్ ప్రావిన్స్లో రసపాడు అనే ఊరిలో ఒక జమీందారు కూతుర్ని చంపేస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్ హీరో డెవిల్కి ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ ఇస్తారు. అలా రసపాడులో అడుగుపెట్టిన డెవిల్ తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో కొన్ని నిజాలను తెలుసుకుంటాడు. అలా జరుగుతున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు డెవిల్కి ఇంకో మిషన్ని అప్పచెపుతారు. అదే ఆపరేషన్ టైగర్ హంట్. ఇంతకీ ఆపరేషన్ టైగర్ హంట్ ఏంటి, దీని వెనకాల ఎవరు ఉన్నారు అన్నదే రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇక ఈ మూవీ పాజిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ. రైటర్ శ్రీకాంత్ గారు కొన్ని మంచి ట్విస్ట్తో బాగానే రాసుకున్నారు అండ్ డైరెక్టర్ అభిషేక్ నామా బాగానే ఎగ్జిక్యూట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ వాస్ గుడ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే వర్కౌట్ అయింది, డిఓపి వాస్ గుడ్. ఇక యాక్టర్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే హీరో కళ్యాణ్ రామ్ యాజ్ యూజువల్గా పర్ఫార్మెన్స్ బాగానే చేశారు. కొన్ని చోట్ల బింబిసార షేడ్స్ కనిపించాయి. ఇక హీరోయిన్ అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి న్యాయం చేశారు. ఇక నెగిటివ్ విషయానికి వస్తే సాంగ్స్ పెద్దగా నచ్చలేదు, ఈ టైంలో అవసరమా అని అనిపిస్తాయి. క్లైమాక్స్ పోర్షన్ను ఇంకొంచెం బెటర్గా డిజైన్ చేస్తుంటే బాగుండనిపించింది. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.